నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేసీఆర్ గారు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పని జోషిని చెప్పారు అని చెప్పి అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. మరి అదే నిజమైతే అది చెప్పింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతోనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ దీనిపైన చంద్రబాబు గారు ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట అన్నారు, రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని. అది దేనికోసం అన్నారు? జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతోనా, లేకపోతే పరిస్థితి అలా ఉంది అనా? అండ్ దీనిపైన అంటే కేసీఆర్ కామెంట్స్ పైన చంద్రబాబు గారు ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? అసలు స్పందిస్తారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వస్తారన్న సమాచారం ఉందన్నాడు. అలాంటి సమాచార లోపం వల్ల ఆయన ఓడిపోయిన విషయం తెలియదు. ఆయన ఓడిపోతున్నాడు అన్న విషయం తెలియక నాకు 90 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయని చెప్పాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్న సమాచారం తెలిసినోడు ఆయన ఓడిపోతాడని తెలియదా? ఆయన వెనకాక మొన్న ఓడిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారు యాక్చువల్గా ఆయన మీద సామాన్యుడికి మనటోళ్ళు ఎవరికి కోపం ఉండదు, మనకి ఇబ్బంది లేని పరిపాలనే చేసాడు. ఆయన పరిపాలన మనమే ఇబ్బంది పడలేదు. కానీ ఆయన ఓడిపోతాడని 2.5 ఏళ్ళ క్రితం చెప్పాను కాంగ్రెస్ వస్తుందని. కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మలేదు, పెద్ద నాయకులు కూడా. అది వేరే కథ అనుకోండి. ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయాడు? తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒకసారి ఇవ్వాలనుకుంటారు ఈ ప్రజలు అనుకున్నాను నేను. అలా ఎందుకు అనుకుంటారు తెలంగాణ ప్రజలు? వాళ్ళు చైతన్యవంతులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, విద్యావంతులు, వివేకవంతులు, విశ్వాసపాత్రులు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి తెలంగాణ తెచ్చాడు, 2 సార్లు ఇచ్చాం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఒకసారి ఇద్దాం, అదొక లెక్క. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అధికారం, మదం, దురహంకారం, అతిశయం, ఆడంబరం, కొవ్వు, మదం అన్నీ పెరిగిపోయి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్కి దూరం అయ్యారు. విపరీతమైన అవినీతి, అధికంగా అక్రమాస్తులు కూడబెట్టడం, వాళ్ళ అమ్మాయి మీద మద్యం కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు. అప్పటికే ఫోన్ ట్యాపింగ్ల మీద అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేశాడు. వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా దర్శనం ఇవ్వకుండా ఈటెల రాజేందర్ గారు డైరెక్ట్గా చెప్పాడు కనీసం దర్శనం ఇవ్వట్లేదని. ఇవాళ స్టూడియోకి వచ్చి కూర్చొని మాట్లాడి స్టేజ్కి వచ్చాడు ఆయన. లేదా పోనీ స్టూడియో ఒక TV9కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏ TV9 అయితే ఆయన బ్యాన్ చేశాడో అదే TV9లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. గుర్తుందా మీకు? TV9 బ్యాన్ చేసాడు. అదే విధి అంటే అది మీడియా తాలూకు పవర్ అంటే. అంటే ఇప్పుడు వాళ్ళ చుట్టాలదే అని చెప్పేసి అని కూడా అంటున్నారు కదా. నువ్వు బ్యాన్ చేసావు లేదా? చేతులు మారితే మారింది. నువ్వు బ్యాన్ చేసావు కదా దాన్ని. అందులో కూర్చొని నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది. అసలు విలేకరులు ఎవరన్నా ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళ తిరగబడి వాళ్ళు తిట్టి కొట్టినంత పని చేసి కూడా అయినా అసలు వాళ్ళు లెక్క చేసి కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఒకప్పుడు సహచరుణ్ణి ఆయన దగ్గర ఈ మంత్రిగా పనిచేసాడు. పైగా డైహార్డ్ ఫ్యాన్ అతనికి, డైహార్డ్. అలాంటి తూని బతుకు చేయడ లేదా డర్టీ పొలిటీషియన్, ఇలాంటి నోటి ఒట్టం కవర్లు అన్నమాట, నోరు జారి కూడా, నోటి దూరం తీర్చుకుని కూడా ఆయన తిట్లకి, ఆయన బూతులకి అలవాటు పడిపోయారు జనం. ఆయన తిట్టకపోతే కూడా పెద్ద పట్టించుకోరు, తిట్టకపోయినా పట్టించుకోరు. వాళ్ళలో ఏమనుకుంటా తెలిసిండి, పచ్చి బూతులు మాట్లాడతాడు, నోట్లోంచి బూతులు తప్ప వేరే రానివాడు ఉంటాడు ఒకడు. వాళ్ళు పెద్ద పట్టించుకోరు, అలవాటు అయిపోద్ది. ఆడే మాట్లాడిన ఆడు అలాగే మాట్లాడతారా అని వదిలేసాం అనుకుంటారు. అలాగే ఇన్ని వదిలేశారు, అందరు ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆయన తిట్టినా కానీ పెద్ద పట్టించుకోలేదు ఆంధ్ర వాళ్ళు. ఎంత తిట్టిపోడు. ఆ మధ్యన బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆంధ్రాలో పోటీ చేస్తాం, అక్కడ కూడా పార్టీ కార్యాలయాలు అక్కడ కొంతమంది చేర్చుకుని రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాం చూశారు. అక్కడ ఇక్కడ సీన్ కాలిపోతుంది అనుకునేవాడికి అలా కనీసం వాళ్ళు బోర్డర్ దాటి కూడా వెళ్ళలేదు అక్కడ. ఎక్కడికన్నా ఇన్ని రకాల తప్పులు పెట్టుకుని ఆయన్ని వాళ్ళ అబ్బాయి ఏం తక్కువ తిన్నాడా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నోటికి వచ్చిన మాట్లాడి నవ్వు వచ్చింది అన్నమాట. ఈసారి వీళ్ళ పరిస్థితి వాళ్ళు నవ్వుకుంటున్నారు. వాళ్ళ అమ్మాయిని ఊరుకుంటారు. తెలుగుదేశం పార్టీని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకున్నారు. వాళ్ళ నాయకులు లాక్కున్నారు. వాళ్ళ అభిమానులు, సానుభూతి పరులు, ఓటర్లు, ఓటు బ్యాంక్ ఎక్కడ పోతాయి?
కర్ర కాల్చి వాత పెట్టారు వాళ్ళు. టీడీపీ పోటీ చేయకుండా ఓడిచ్చింది ఆవిడ. అవునా అవునా కదా. ఇక హరీష్ రావు గారు అయితే ఏకంగా టీడీపీ ఆఫీసుని మీరు ఖాళీ చేసేసుకోండి, ఇప్పుడు వాళ్ళ ఆఫీసు ఖాళీ అయిపోతుంది. నీవు నేర్పిన విద్యే నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నావు. వాళ్ళ దగ్గర ఎందుకుంటారు, నీ అధికారం పోయిన తర్వాత ఏదో వంకటికి పోతారు అక్కడికి. పైగా నువ్వు చాలా దగ్గర అనుకున్న కేకేశ్వర అలాంటి వాళ్ళు పోయారు, కొత్త సుఖేందర్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు, కడియం శ్రీహరి గారు. ఇక దగ్గర ఎవరు మిగులుతారు? ఆ నలుగురు మిగులుతారు. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాము చచ్చిందని అందరూ కూడా అనుకున్నారు. అప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ, తెలంగాణ సమాజంలో టీడీపీ మీద అభిమానం ఉన్నవాళ్ళు కానీ, న్యూట్రల్ పీపుల్ కానీ ఆ పాము చచ్చిందిలే, తోకలో ఉంది ప్రాణం అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇతనికంటే కూడా జగన్ మీద కోపం ఎక్కువ. కేసీఆర్ గారి మీద కోపం కంటే కూడా జగన్ లాంటి బందిపోటు దొంగలకి ఇతను సపోర్ట్ చేస్తాడని కోపం ఉంది ఈయన మీద. గత ఎన్నికల్లో జగన్ చాలా కోఆపరేట్ చేసి పెడుతున్నాం. ఇక్కడ వ్యాపారస్తులందరినీ కూడా, ఆంధ్రాకి సంబంధించిన ఇక్కడ వ్యాపారస్తులందరినీ అదుపు చేసి వాళ్ళందరినీ జగన్కి మద్దతు ఇచ్చేలా చేసాడు. అతను నిధులు సమకూర్చేలా చేసాడు. అసలు నిన్ను ఓడించడానికి అదొక కారణం. ముందే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెళ్తుంది కాబట్టి ఈ స్విచ్ని లేపేశారు ఇక్కడ. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ రెండు ఆంధ్ర తెలంగాణ సయామీ కవలలో వాళ్ళందరూ ఆలోచన విధానం ఒకేలాగా ఉంటుంది. అర్థమైందండి. సయామీ కవలంటే తెలుసు కదా, బుర్రలో రెండు వేరైనా కానీ శరీరం అతుక్కుని ఉంటుంది, ఒకటే శరీరం ఉంటుంది. ఇక్కడ గెలితే అక్కడ నొప్పి వస్తుంది, అక్కడ గెలితే ఇక్కడ నొప్పి వస్తుంది. భాషలు వేరైనా యాస ఒక్కటే, యాసలు వేరైనా భాష ఒక్కటే, ప్రాంతాలు వేరైనా అంతరంగం ఒకటే. వాళ్ళందరూ ఆలోచన ఒకలా ఉంటుంది. నేను ఇంటికి పంపించారంటే అక్కడ నీ నీ ఫ్రెండ్ అక్కడ ఇంటికి పంపిస్తారా. అందరికి శాంపుల్ ఇక్కడ ఇచ్చారు రుచి. వీళ్ళందరూ సెపరేట్గా అక్కడ చంద్రమండలి నుంచి ఏం దిగిరారు కదా ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, వాళ్ళు తెలుగు భాష లెక్క చెప్తారు కదా సినిమాలో. అలాగా ఈ తోకలో ఉన్న ప్రాణం ఇప్పుడు ఏం చేస్తారు, ఎంపీ ఎలక్షన్లో నీ మీద కోపం తగ్గిపోయింది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మీద కోపం తగ్గి ఉంటుంది, ఓడించారు కదా అని, ఓడిపోయారు కదా అని. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేస్తారు, మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిస్తారు. అంటే మీకు ఒక సీట్ వస్తుంది అనుకుంటున్నాను, అది కూడా రాదు, అమౌంట్ అవుట్ అవుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి పైన, దానిపైన చంద్రబాబు గారు రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అయితే అవుతారు. ఇప్పుడు తీత అంటాడు అందాల రాముడు సినిమాలో, అంటే తీసేసిన తహసీల్దార్, తీసేసిన తహసీల్దార్. ఓకే. అలాంటి తీసేసిన తహసీల్దార్లు చాలామంది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫ్లుయెన్సర్స్ కింద వచ్చి, అబ్బే ఆయన బాగా గెలిచేస్తాడండి, చాలా బాగా చేస్తున్నాడు, ఇతను ఒక ఛాన్స్ ఇస్తే బాగుంది చూడాలి అని చంద్రబాబు విమర్శించేవారు. అలాగే ఇప్పుడు కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్, అతను నాకు మీరు ఎవరున్నా లేకపోతే పత్రిక లేకపోతే నాకు సోషల్ మీడియా ఉంది అంటున్నాడు, నాకు పెద్ద స్క్రిప్ట్ ఏదో ఉంది అంటున్నాడు. అంటే ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు. ఇప్పుడు ఆ తీసేసిన తహసీల్దారులు ఎవడో రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అంటే విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జీలు వీళ్ళు ఎవరు రావట్లేదు మాట్లాడటానికి. ఎవడో మెట్ల దగ్గర కట్టలపోం, అమరావతిని భ్రమరావతి అన్నవాడు, ఉపసం ఆయాసం ప్రొఫెసర్ ఇలాంటి వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా అంతకు మించి అతను సపోర్ట్ ఇచ్చి వాళ్ళు లేరు. వెబ్సైట్లు, యూట్యూబ్లు కొట్టేస్తున్నాం కానీ అది పెద్ద ఎక్కదాం. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్తే ఎవడంటాడు, గ్రౌండ్ రియాలిటీ దగ్గరికి చెప్తే కొత్త వింటాడు ఎవడన్నది. గ్రౌండ్ రియాలిటీ జగన్మోహన్ రెడ్డి చాలా టైట్గా ఉంది, అతను కష్టంగా ఉంది, ఓడిపోయేలా ఉన్నాడు, కానీ కష్టపడాలి గెలవడానికి అని చెప్పారు ఇంకోళ్ళు, అది వింటాడు ఎవడన్నది. అంతేగాని అబ్బాయి 175 నీ ముఖం చూసి కూడా ఎవడో లేకుండా నేను ముఖం చూస్తూనే పారిపోతున్నప్పుడు 175 వస్తాయన్నమాట అంటే ఎవరిని వింటాడా? అలాగే అప్పుడు అతనికి మద్దతు ఇవ్వడానికి, అతని పేరు చెప్తానికి ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు సమాజంలో. వాళ్ళు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా మాట్లాడాలంటే వాళ్ళ చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు మాట్లాడతలేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఎప్పుడు ఏం మాట్లాడేవాడు కదా, ఇప్పుడు ఏమన్నాడు, కూటమి చాలా బాగుంది, కూటమికి ఓటేయాలని మద్దతు ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళు వస్తారు, నీకు ఆలీని వాసన కృష్ణమురళి మిగులుతారు. ఆలీ కూడా మిగులుతాడో మిగలడో చెప్పలేము. జబర్దస్త్లో శాంతి స్వరూప్ ఉంటాడు కావాలంటే నీకు, అది పరిస్థితి. ఇక వీళ్ళందరూ కూడా లాభం లేదనుకుని ఆ కేసీఆర్ గారిని ఎవడో మాట్లాడేటప్పుడు ఏం చేస్తాడు, కేసీఆర్ గారు బయటకు వచ్చి నాకు తప్పతరా బాబు అని వచ్చి అతనే వచ్చాడు. నీ మాట ఎవడే అంటావు, నీ రాష్ట్రంలో తెలంగాణలోనే వింటలేదు, ఇంకా ఆంధ్ర వాళ్ళు ఎందుకు వింటారు? అవునే కదా. అందుకే ఆయన మాట్లాడకుండా ఉంటే ఆయన గౌరవం దక్కింది. ఇప్పుడు ఆయన తుంటిమేమికి ఇరిగిపోయినప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి తుంటి మీద చేయేసి పామేడే లేదా, చేయేసి పామి ఎలాగుందా, నొప్పి అది తగ్గిందా అని అడిగాడా? దాని గురించి అయినా మూసుకుని ఉండాలి కదా. అవునే కదా. ఇలాంటి ఎక్స్ట్రా చేస్తాడు ఏం చేస్తారు,
మరి బాబు ఇంక ఈ పాము సావలేదురా బాబు అని ఈసారి ఇంకో దెబ్బ వేస్తారు. సో మరి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 2 సీట్లు దాటి రాకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ క్లోజ్ అండి. సో మరి కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నో జగన్మోహన్ రెడ్డి పైన మరి అవి నిజం అవుతాయా, దానిపైన చంద్రబాబు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.